గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జిఆర్బిఎస్ గ్లూకోమీటర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ వాల్యూ ఎలా చెక్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి ఇంట్లో షుగర్ చూసుకోవడం అనేది రావట్లేదు. ఇప్పుడు చాలామంది షుగర్ వ్యాధి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎవ్రీ టైం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది కష్టమవుతుంది. కనుక షుగర్ ఇంట్లోనే ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏమేమి కావాలి అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ షుగర్ చెక్ చేసుకోవడానికి జిఆర్బిఎస్ మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు సిస్టర్ మనకి జిఆర్బిఎస్ మిషన్ చూపించారు. అట్లనే దాంతోపాటు స్ట్రిప్స్, జిఆర్బిఎస్ స్ట్రిప్స్ అంటారు, అవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కాటన్ తీసుకోవాలి, దూది. అది తీసుకున్న తర్వాత నీడిల్ తీసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ జిఆర్బిఎస్ స్ట్రిప్ అనేది మిషన్కి పెట్టడం అనేది జరుగుతుంది. ఒక్కసారి క్లియర్గా చూపించండి సిస్టర్. అట్లా జిఆర్బిఎస్ స్ట్రిప్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎవరికైతే జిఆర్బిఎస్ చూడాలనుకుంటున్నామో మనం ఓన్గా చెక్ చేసుకోవచ్చు. ఫింగర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే జిఆర్బిఎస్ చెక్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫింగర్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నీడిల్ సిస్టర్ తీసుకున్నది, నీడిల్తో ఫింగర్ ఫస్ట్ తీసుకొని కాటన్తో నీట్గా క్లీన్ చేయాలి ఆ ఫింగర్ని. మనం ఎక్కడైతే బ్రిక్ చేయాలనుకుంటున్నామో ఆ బ్రిక్కింగ్ని క్లియర్గా మనం తీయాలి, క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత నీడిల్ తీసుకుని జస్ట్ అట్లా ఫ్రిక్ చేయాలి. ఫ్రిక్ చేసిన తర్వాత బ్లడ్ అనేది వస్తుంది. ఆ బ్లడ్ని ఇప్పుడు మెషిన్ స్ట్రిప్కి మీద పెట్టుకోవాలి. బ్లడ్ డ్రాప్ని పెట్టుకున్న వెంటనే మెషిన్లో వాల్యూ అనేది చూపిస్తుంది. మిషన్ వాల్యూ ఇప్పుడు సిస్టర్ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, అట్లా వాల్యూ అనేది వచ్చింది, 190 వచ్చింది. కనుక ఇప్పుడు జిఆర్బిఎస్ 190 ఉందని అర్థం. అలాగా ఎంత వస్తే అంత జిఆర్బిఎస్ ఉందని అర్థం. అయితే జిఆర్బిఎస్ అనేది 140 వరకు యాక్సెప్ట్ చేస్తారు. 90 నుంచి 140 మధ్యలో ఉండవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే మీరు తీసుకున్న మెడిసిన్ 140 కన్నా ఎక్కువ వస్తే మీరు వాడుతున్న మెడిసిన్ని ఒక్కసారి మీరు రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అప్ అవుతున్నారో ఆ డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేసినట్టయితే వాళ్ళు మెడిసిన్ అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా జిఆర్బిఎస్ చేసేటప్పుడు 90 to 140 బిట్వీనే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఒక్కసారి మీరు రెగ్యులర్గా వాడుతున్న మెడిసిన్ మరియు మీ యొక్క వచ్చిన వాల్యూను మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న డాక్టర్కి ఇన్ఫామ్ చేసినట్టయితే వాళ్ళు మళ్ళీ మీకు మెడిసిన్స్ డోసెస్ అడ్జస్ట్ చేసి ట్రీట్మెంట్ చెప్పడం అనేది జరుగుతుంది. అవి వాడుకున్నట్టయితే మీ షుగర్ అనేది కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.